హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాము. నాతో పాటు మీరు ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చేయండి. సర్వసృష్టికర్త అయిన దేవ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, నీ నామానికి లెక్కలేని స్థుతులు అర్పించుకుంటున్నాను తండ్రి. ఆయా ఈనాడు ప్రభావ యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఆయా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి చదువును దయచేయండి. రాకపోకలేని తోడుగా ఉండండి ప్రభా తండ్రి. వారు చేసే జాబ్లో తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి చిన్న పనిలో కూడా తోడుగా ఉండండి ఆయన తండ్రి. వారు అపవాదికి లోబడకుండా నీ కృప, నీ కాపుదల వారిపై ఉంచండి. వారి చుట్టూ నీ అగ్నికి అంచివేతండి. అయ్యా తండ్రి, పాపానికి లోబడకుండా కృప దయచేయండి తండ్రి. అయ్యా వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఫలితాన్ని దయచేయండి ప్రభా తండ్రి. వారు దేనికైతే బానిసలుగా మారిపోయి ఉన్నారో దాని నుంచి దూరపరచండి నాయన. దాని నుంచి విడుదల దయచేయండి. వారికి నీ కృప, నీ కాపుదల దయచేయండి. వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులు వారిని చూసి సంతోషపడాలి. వారు ఇరుగు పొరుగు వారు వారిని చూసి అయా గర్వంగా ఉండాలి ప్రభా తండ్రి. నిన్ను మహింపరిచే విధంలో, ఘనపరిచే విధంలో వారి కుటుంబాన్ని మార్చండి. యవనస్తులు నీకు అప్పగించుకుంటూ తండ్రి ఈ చిన్న ప్రార్థనని పాసం చేర్చుకోమని పరిశుద్ధుడాన్ని యేసు క్రీస్తును సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.